గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. చూడండి, ఇది వచ్చి మామిడికాయ ఊరగాయ కోసం ఫ్రెండ్స్. కొన్ని పుల్లటి కాయలు ఉన్నాయి, ఊరి నుంచి తెచ్చింటే. చూడండి, ఉప్పు కారం అన్ని ముక్కలు కొట్టి పెట్టి ముట్టి కూడా బలిసినాయి, కొట్టి పెట్టేసి 4 కప్పులు అయినాయి ఫ్రెండ్స్. 1 కప్పు కారం, 1 ముక్కాలు కప్పు అంత సాల్ట్ వేసి పెట్టాను. ఇప్పుడు తిరుగువాత పెట్టాలి ఫ్రెండ్స్. ఇదైతే నిమ్మకాయ. ఇవి ఒక 30 కాయలన్నీ కోసాం ఫ్రెండ్స్. ఒక్కో కాయ 8 దెబ్బలు, 1 ముక్క 4 లాగా ఆ సైజు కోసాము. దీంట్లో ఒక 30 కాయలని కోసి ఒక 20 కాయల పైన జ్యూస్ పిండాం ఫ్రెండ్స్. పిండి 1 కప్పు పసుపు, ఉప్పు కారం కలిపి పెట్టా. ఇప్పుడు ఈ రెంటికి తిరువాత పెట్టాలి ఫ్రెండ్స్. 2 ఊరగాయలు చేస్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు పెనం పెట్టి నూనె వేసాను. ఫ్రీడమ్ గ్రౌండ్ నట్ ఆయిల్ ఫ్రెండ్స్ ఇది. దీనికైతే ఆవ నూనె వేస్తారు చాలామంది, మనకు అది అవైలబుల్గా లేదు కాబట్టి శనక్కాయ పప్పుల నూనె వేసాను. మొత్తం 1 కేజీ ప్యాకెట్ వేసేసాను ఫ్రెండ్స్. 2 ఊరగాయలు కదా. ఇది బాగా కాగేలోపు ఇక్కడ మనం మెంతులు పొడి చేసుకున్నాం ఫ్రెండ్స్. మెంతులు ఆవాలు బాగా వేయించేసి పొడి చేశాను. దీంట్లోకి ఏం అవసరం లేదు, కానీ కొద్దిగా వేస్తే బాగుంటుంది. కొంచెం చిక్కగా తినేటప్పుడు ఊరగాయ కమ్మగా ఉంటుంది ఫ్రెండ్స్. కొద్దిగా నిమ్మకాయలోకి, మిగిలింది మామిడికాయలో ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. ఆవాలు గుమగుమలాడుతూ, మెంతులు ఆవాలు, జీలకర్ర తిరుగువాతలోకి వేసుకుందాం ఫ్రెండ్స్. పొడి అయితే ఈ 2 తెల్లగడ్డలు వచ్చి పెట్టుకున్నా. కొంచెం కాగానే ఇవన్నీ తిరుగువాత వేసేసుకున్నాం. కొంచెం కాకాలి నూనె. పొట్టిమిరకాయలు ఉన్నాయి. కొంచెం ఆవాలు, జీలకర్ర మనం అప్పుడేం వేయలేదు ఫ్రెండ్స్. ఇప్పుడు వెల్లుల్లి కొంచెం ఎక్కువ వేసుకున్నాం ఫ్రెండ్స్. రెంటికి కూడా కదా. చూడండి, ఆవాలు, వెల్లుల్లి, కరివేపాకు వేసుకోవచ్చు ఫ్రెండ్స్, కానీ ఎందుకు మళ్ళీ చెడిపోతుందేమో అని కరివేపాకు వేయలేదు. పొడి వేసేసాను ఫ్రెండ్స్. నూనె బాగా కాంచి చల్లారిన తర్వాత వేసేస్తాను. కొంచెం ఎండుమిర్చి కలర్ మారాలి ఫ్రెండ్స్. వెల్లుల్లి కూడా కొంచెం మారాలి.
ఆయిల్ బాగా కావాలంటే పచ్చి వాసన వస్తుంది ఫ్రెండ్స్. కొందరు పచ్చి నూనె కూడా వేసుకుంటారు, కానీ అంత బాగుండదు. ఇలా కాల్చుకొని చెనక్కాయ నూనె, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేయచ్చు ఫ్రెండ్స్. అయితే అది కడిగి మళ్ళీ తడి వేసి ఏమన్నా ఊరగాయ పాడు వేయలేదు. కొంచెం పసుపు వేసి మాడకుండా దించే ముందు పసుపు వేస్తాం. కొందరు అట్టే దాంట్లోకే వేసేస్తారు, కానీ నేను కొంచెం కాగితే టేస్ట్ బాగుంటుంది, కలర్ బాగుంటుందని దీంట్లోకి వేస్తాను. కలిపి ఫ్రెండ్స్ ఆపేసి చల్లారి పెట్టేస్తాను. ఇంకా ఆయిల్ అంతా చల్లారిన తర్వాత కూరగాయలకి వేసేస్తున్నాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇది వచ్చి నిమ్మకాయ ఊరగాయ. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువే వేసా. ఇది చాలా రోజులు వస్తుంది ఎక్కువ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే పడింది ఫ్రెండ్స్. పాడవకుండా ఉండాలంటే చూడండి, ముక్కలు మునగాలి, ముక్కలు మునిగేలాగా వేసుకోవాలి ఆయిల్. మామిడికాయ కూడా ఆయిల్ చూడండి, ఆయిల్ పైకి వచ్చింది, ముక్కలు అయితే మునిగాయి. జస్ట్ వీటికి అలా మూతలు పెట్టేస్తాం.